యువభారత్ టీవీ వీక్షకులకు నమస్కారం. నేను మీ భాను ప్రకాష్. వర్ధిల్లాలి యూట్యూబ్ జర్నలిస్టుల ఐక్యత. వర్ధిల్లాలి యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల ఐక్యత. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారిలాగా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ విలేకరులను ప్రభుత్వం గుర్తించాలని నేడు ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో శాంతియుత ర్యాలీ. యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో అదే తరహాలో అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఆంధ్ర కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్ కూడా గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని జై యూనియన్ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఆదివారం సాయంత్రం విశాఖ జీవీఎంసీ కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం వద్ద విశాఖలో ఉన్న జై యూనియన్ యూట్యూబ్ జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, యూట్యూబ్ జర్నలిస్టులకు అక్రిడేషన్స్ ఇవ్వాలని, మెడికల్ ఇన్సూరెన్స్, ఇంటి స్థలాలు నిరుపేద జర్నలిస్టులకు కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ సంజయ్ రెడ్డి మాట్లాడారు. పత్రికే మిత్రులందరికీ నా నమస్కారాలండి. నా పేరు సంజయ్ రెడ్డి. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్లో ఎవరైతే న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న యూనియన్. మా యూనియన్ తరపున రాష్ట్రంలో ఉన్న ప్రతి యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకుడి తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మా సోషల్ మీడియా జర్నలిస్టులు అనేది ముఖ్యమైన నాంది అనేది పలకడం జరిగింది. అది స్వయాన గౌరవ ప్రధానమంత్రి గారే ఒప్పుకున్నారు. సోషల్ మీడియా ప్రభావం అనేది కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి ఎక్కువగా ముందంజ వేసింది అని అన్నారు. దానిలో భాగంగా ప్రతి జిల్లాలో కావచ్చు, ప్రతి పట్టణంలో కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో ఉన్న రాజకీయ నాయకులకు, అధికారులకు ప్రతి ఒక్కరికి తెలుసు ఒక ప్రాంతంలో ఎంతమంది యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులు ఉన్నారు, వారి ద్వారా ఎటువంటి వార్తలు అనేవి నిరంతరం ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంది, వాళ్ళు ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య ఏ విధంగా వారధిగా ఉన్నారు అనేది ప్రతి క్షణం ప్రజలు, ప్రభుత్వము, రాజకీయ నాయకులు, అధికారులు అందరూ చూస్తూనే ఉన్నారు. అటువంటి మా జర్నలిస్టులపై ఏదో ఒక వెలితి, ఒక చిన్న చూపు అనేది స్పష్టంగా కనబడుతుంది. అయితే మేము ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఒకటే వేడుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా యూట్యూబ్ జర్నలిస్టులు అందరము కలిసి ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి, నేను అందరి తరపున ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి జర్నలిస్టులను, యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు గుర్తించి ఏ విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరూ అర్హులే, చిన్న పత్రిక, పెద్ద పత్రిక, మధ్య పత్రిక అని కాదు, శాటిలైట్ అని కాదు, సోషల్ మీడియా జర్నలిస్టులని కాదు, అందరూ ఒకటే. ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న, నిరంతరం వార్తా సేకరణ చేస్తూ అప్రమత్తం చేస్తున్న వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టే. ఎవరికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, అందరికీ ఒకే రకమైన ఫలాలు అందాలి అన్న సదుద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం అనేది అక్కడ ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులకు ఒక కొత్త జీవోని విడుదల చేసి వాళ్ళకి అక్రిడేషన్లని కానీ, లేదా బస్ పాసుల్లో రాయితీలని కానీ, లేదా మెడికల్ అలవెన్సెస్ కానీ, అలానే ఇళ్ల స్థలాలు, ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానిని ఆధారంగా చేసుకొని ఆ జీవోని ఇక్కడ మన కూటమి ప్రభుత్వం కూడా విడుదల చేయాలని, మమ్మల్ని ఆదుకోవాలని మేము సవినయంగా కోరుకుంటున్నాం. జై యూనియన్ అధ్యక్షుడు యువిరావు మాట్లాడుతూ, ఇటీవల విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేష్కు జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ వినతిపత్రం అందజేసేమని, దీనిపై వెంటనే కూటమి ప్రభుత్వం నుండి సానుకూల స్పందన జై యూనియన్ అందిందని తెలిపారు. యూట్యూబ్ జర్నలిస్టు ఛానళ్లకు ప్రభుత్వం గుర్తించాలని, అక్రిడేషన్ ఇవ్వాలని, ఐ&పిఆర్ ప్రకటనలు యూట్యూబ్ ఛానల్కు ఇవ్వాలని, యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా చట్టబద్ధత కల్పించాలని, యూట్యూబ్ జర్నలిస్టుల శ్రమను కూటమి ప్రభుత్వం గుర్తించాలని కోరారు.
నేను జై యూనియన్లో ప్రెసిడెంట్గా అక్కడ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మన యూట్యూబ్ తరఫున ఉన్న వాళ్ళందరికీ కూడా అక్రిడిటేషన్ విషయమై, నెక్స్ట్ మన ఇళ్ల స్థలాల విషయమై, ఇప్పుడు ఎలాగైతే మన శాటిలైట్ ఛానల్ వాళ్ళకి ఎలాగైతే శాటిలైట్ ఛానల్ పేపర్ వాళ్ళకి ఎలాగైతే వర్తిస్తున్నాయో మనకు కూడా అలా వర్తించాలనే దాని మీద మేము ఒక ఉద్యమం నిర్వహించామండి. ఇప్పుడు దాని విషయంలో ఇప్పుడు తెలంగాణలో ఎలాగైతే వాళ్ళ యూట్యూబర్స్ అందరికీ కూడా ఇటువంటి ప్రతి కార్యక్రమంలోని ఆ ఇళ్ల స్థలాల విషయమై, అక్రిడిటేషన్ విషయమై, తర్వాత హాస్పిటల్ విషయంలోని, తర్వాత ఇన్సూరెన్స్ విషయంలో ఎలాగైతే ఇది కల్పించారో మన విశాఖ జిల్లాలో ఉన్న 88 యూట్యూబర్స్ తాలూకు వాళ్ళని కూడా ఇదే కల్పించినట్టుగా చెయ్యాలని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రియంగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో జై యూనియన్ యూట్యూబ్ జర్నలిస్టులు జై విశాఖ కార్యదర్శి ఎన్జీఆర్, అప్పలరాజు, సూర్యనారాయణ, మహిళా జర్నలిస్టు నిషా, గౌస్ సమీర్, మూర్తి, రమేష్ చంద్ర, రామచంద్రరాజు, శంకర్రావు, మధు, డాక్టర్ అప్పలరాజు, మహేష్ పలువురు యూట్యూబ్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.